హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిశిర కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం వినాయక చవితి సందర్భంగా చాలా రుచికరమైన అయ్యవారి ప్రసాదం, చాలా ఇష్టం కదండి, ఉండ్రాళ్ళు, హారతి. ఈ హారతి ఎలా చేసుకోవాలి అంటే చాలా సింపుల్గా 2 నిమిషాల్లోనే అయిపోయే విధంగా చెప్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మన గోదావరిలో చేసుకుంటాం కదా అన్ని స్పెషల్స్, మిగతా డిస్ట్రిక్ట్స్ వాళ్ళు చాలా తక్కువగా చేసుకుంటారండి. ఒకసారి ట్రై చేయండి. మిగతా వాళ్ళు కూడా మీ డిస్ట్రిక్ట్స్లో అయినా స్పెషల్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ముందుగా 1 కప్పు వాటర్ వేసుకోండి. ఏ కప్పుతో అయితే తీసుకుంటామో మెజర్మెంట్ మీకు వాటర్ కప్పు చూపించడం మర్చిపోయాను ఇందాక. 1 కప్పు వాటర్ తీసుకొని అదే చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఈ ఉండ్రాలకి కొంచెం తీపి వస్తుంది, ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం బెల్లం ముక్క, కొంచెం చిటికెడు సాల్ట్ వేయండి. అదే కొబ్బరి కూర వేసుకోండి. మీకు కొబ్బరి కూర ఇష్టం లేదనుకుంటే కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి. దీన్ని మనం 1 కప్పుతోటి పిండిని మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి. ఏ పిండి, నేనైతే దీంట్లోకి తడిపిండి తీసుకున్నానండి. కొంచెం మంది పొడిపిండి కూడా తీసుకుంటారు. తడి బియ్యం పిండి తీసుకున్నాను నేను. కొంచెం సేపు ఏంటంటే 1 గంట 2 గంటలు నానబెట్టేసుకొని ఆ పిండి మిక్సీలో వేసేసుకొని ఆ పిండి 1 కప్పు తీసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా కలిపేసుకొని దీంట్లోకి 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మనం ఉండ్రాలు చేయడానికి కూడా చేతికి అంటుకోకుండా కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి. చిన్న బాల్స్ కింద దీంట్లోకి 3-4 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. మాకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేదనుకోండి స్కిప్ చేయొచ్చు, కానీ నెయ్యి అయితే వేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చిన్న చిన్న బాల్స్ కింద చిన్నగా మన ఇష్టం అండి ఉండ్రాల కింద చేసేసుకొని, మీకు ఏ సైజ్ అయితే ఇష్టమో ఆ సైజ్ కింద చేసేసుకొని అన్ని పక్కన పెట్టేసుకోవాలి. తాలికలు కూడా ఉండ్రాలుగా సన్నగా 2 చేతులతో సన్నగా పాము వేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది రెసిపీ. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుందండి. ఉండ్రాల పాయసం అంటారు, హారది, ఇవన్నీ బోల్డ్ పేర్లు ఉన్నాయి కదా. పాల తాలికలు ఇవన్నీ అంటుంటారు. పాల తాలికలు అంటే అంత అచ్చంగా మనం పాలతోటే వేస్తాము. హారతికి వచ్చేటప్పటికి ఏంటంటే పాలు యూస్ చేయం, అందుకని చెప్పి హారది అంటాం. ఈ హారది ఏంటంటే చిన్న ఉండ్రాల కింద చేతికి అంటుకోకుండా కొంచెం నెయ్యి రాసుకుంటే మొత్తం ఉండ్రాలు చిన్నగా మన బాల్స్ చేసేసుకోవచ్చు చక్కగా. చూసారు కదా, చిన్నగా ఎంత చక్కగా చేసుకున్నా. ఇవన్నీ తాలికలు కూడా పొడవుగా, మీకు తాలికలు ఇష్టం అనుకుంటే తాలికలే చేసుకోండి. అన్నీ కూడా ఉండ్రాలు తక్కువగా చేసుకోండి. నేనైతే తాలికలు ఎక్కువ చేశాను, ఉండ్రాలు తక్కువగా చేసుకొని మొత్తం అన్నీ కూడా వేసేసుకోవడమే. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు దీంట్లోంచి పిండిని కొంచెం పక్కకు పెట్టుకోవాలండి. దీన్ని హారతిలో కలుపుకోవాలి కాబట్టి దీన్ని వాటర్లో వేసుకొని ఉండలు లేకుండా మొత్తం స్మాష్ చేసేయాలి. ఇదంతా కూడా ఉండలు లేకుండా కలిపితేనే మనకి హారతిలో చిక్కగా వస్తుంది కదా. ఆ చిక్కదనానికి ఈ పిండే కలుపుతామండి. కొంచెం మంది పొడిపిండి కలుపుకుంటారు, నేనైతే ఇదే కలిపాను. ఇలా కలుపుకోండి, ఇలా చాలా టేస్ట్ బాగుంటుంది. పొడిపిండి వేసి దానికంటే కూడా ఇది కలుపుకుంటే చాలా బాగుంటుంది. అందుకని మొత్తం ఉండలు లేకుండా పిండి అంతా కూడా కలిపేసుకొని దీన్ని కూడా వాటర్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం ఏమైనా ఉండలు ఉన్నాయి అని డౌట్ వస్తే ఒకసారి మొత్తం గరిటతోటే ఒకసారి మొత్తం స్మాష్ చేసేసుకుంటే అంతా అయిపోతుందండి. ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు మనకి హారతి చేయడానికి ఒక వెడల్పాంటి గిన్నె తీసుకోండి. అడుగు మందంగా ఉన్నది, కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకొని దాంట్లోకి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. మనం తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టే ఇది ఉంటుందండి. ఏదైనా సరే మనం తీసుకున్న దాన్ని బట్టే కొంచెం 2 గ్లాసులు వాటర్ వేసుకొని దీంట్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. దేనికైనా ఏ స్వీట్కైనా టేస్ట్ వచ్చేది ఉప్పే కదా. ఆ ఉప్పు వేసుకొని 1/2 కప్పు బెల్లం, 1/4 కప్పు పంచదార వేసుకోండి. మాకు మచ్చంగా బెల్లంతోటే కావాలనుకుంటే పంచదార స్కిప్ చేసి బెల్లం వేసేసుకోవచ్చు. ఈ వాటర్ బాయిలింగ్ అవ్వాలండి. మొత్తం అంతా తెల్ల కాగేంత వరకు మరగబెట్టేసుకోవాలి. అదిగోండి వాటర్ అయితే మనకి తెల్ల కాగుతుంది కదా, అలా బాయిల్ అయిపోయేంత వరకు వేసుకొని ఇప్పుడు మనం ఉండ్రాళ్ళు తాలికలు చేసుకున్నాం కదా, వాటిని దీంట్లోకి వేసేసుకోవాలి. వాటర్లోకి వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆ వాటర్ ఉడికేంత వరకు కూడా దీంట్లోకి ఉడికితే మరీ పప్పు చారు కలిపినట్టు కలిపేయకండి. తాలికలన్నీ కూడా గుండ అయిపోతాయి. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూసారు కదా, మన తాలికలన్నీ కూడా ఎంత బాగా పైకి తేలాయో, అంటే ఏది విడిపోలేదు. మనం పిండి అంతా కానీ కన్సిస్టెన్సీ కరెక్ట్గానే కలుపుకున్నాం. ఇదంతా మరిగిపోయింది కాబట్టి దీంట్లోకి ముందుగా కలుపుకున్నాం కదా పిండి వాటర్, అది వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దీన్ని కూడా ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే చాలా కమ్మనైన హారతి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొబ్బరి కూర వేసుకోండి. లేదు మాకు కొబ్బరి కూర ఇష్టం లేదు అనుకుంటే కొబ్బరి ముక్కల్ని నేతిలో వేయించుకొని హారతి అయిపోయి దించేసి ఒక 5 మినిట్స్ ముందు వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కొబ్బరి ముక్క పంటికి తగిలి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఆ టేస్టే వేరుగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చెప్పండి, షేర్ చేయండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే హారతి అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా మీకు వీడియోలో తాలికలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎంతో టేస్టీగా ఉండే హారతి అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.